గంజాయిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. బయోచెక్ అనే ర్యాపిడ్ కిట్లను ప్రవేశపెట్టింది. వీటి ద్వారా 6 నెలల క్రితం గంజాయి తాగిన వారిని కూడా గుర్తించొచ్చు అంటున్నారు అడ్డతీగల ఇన్స్పెక్టర్ ఘసేంద్ర కుమార్. గంజాయి కేసులో పట్టుబడ్డ వారికి కౌన్సిలింగ్ ఇస్తామని, రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. గవర్నమెంట్ గంజాయి తాగే వాళ్ళందరినీ గంజాయికి ఎవరు అలవాటు పడకుండా ఉండాలని, గంజాయి నిర్మూలించాలని చెప్పి కొత్తగా పథకం ద్వారా, అలాగే ఇప్పుడు గవర్నమెంట్ పోలీసు వాళ్ళందరూ కలిసి గంజాయి దానికి ఒక టెస్ట్ అంటే ర్యాపిడ్ టెస్ట్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. ఇప్పుడు మనకి ఇది అంతకుముందు గంజాయి ఎవరైనా తీసుకున్నా లేదా గంజాయి వాళ్ళ దగ్గర ఉంటే పట్టుకోవడం జరిగేది, వాళ్ళ మీద గంజాయి కేసు పెట్టడం జరిగేది. ఇప్పుడు అలా కూడా కాదు, వాళ్ళు ఎవరైనా గంజాయి తాగి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 6 నెలల్లోపు ఎప్పుడైనా గంజాయి తాగి ఉంటే ఈ ర్యాపిడ్ టెస్ట్ ద్వారా వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది. వాళ్ళ పరివర్తనలోకి లేదా ఒకసారి 2 సార్లు తక్కువ మోతాదులో తీసుకుంటే వాళ్ళకి పరివర్తన కలిగజేసి వాళ్ళకి ఇంకొకసారి గంజాయి అడిక్ట్ కావద్దని చెప్పడం జరుగుతుంది. దీంట్లో సిటీ అని ఉంటుంది. ఇక్కడ శాంపిల్, యూరిన్ శాంపిల్ దీంట్లో వేయాలి. ఒక చిన్న కప్లో ఏదైనా ఎవరిదైతే మనం టెస్ట్ చేయాలనుకున్నామో వాళ్ళది యూరిన్ తీసుకొని ఆ యూరిన్ శాంపిల్ ఒక 2 డ్రాప్స్ తీసుకొని ఈ శాంపిల్ ఉన్న చోట ఒక 2 డ్రాప్స్ వేసినప్పుడు ఏదైనా గంజాయి అతను తాగి 6 నెలలకు ఎప్పుడైనా తాగి ఉన్నా లేదా రీసెంట్గా తాగి ఉన్నా గంజాయి తాగి ఉంటే సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వస్తుంది. సి లెటర్ దగ్గర రెడ్ మార్క్ వచ్చిందంటే పాజిటివ్. అది పాజిటివ్ వచ్చిందంటే అతని మీద 27B కింద కేసు కడతాం జరుగుతుంది. అతను మొత్తం బయోడేటా అంతా తీసుకోవడం జరుగుతుంది. అతను రీసెంట్గా ఎప్పుడైనా కానీ అంతకుముందు కానీ ఏదైనా గంజాయి కేసులో ఉన్నాడా, లేదా అతని చరిత్ర ఏంటి, లేకపోతే ఎవరికైనా గంజాయి అమ్మటం కానీ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఎలాంటివి ఉంటే అతని మీద కేసు కట్టడం